మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, దేశప్రధాని మోడీ గారికి నమస్కరించింది. వారణాసి విజయ్ కుమార్ అండి. నేను పాలకొండ మండలం అండి. సోషల్ వర్క్ చేస్తాను. జనసేన పార్టీలో కూడా ఉన్నానండి. ఈరోజు చూడండి రోడ్లు పరిస్థితి చూడండి ఎలా ఉంది, మహా దారుణంగా ఉందండి. రోడ్లు రాళ్ళు ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు. ఇంతవరకు దీనికి శాంక్షన్ లేదు, ఏది లేదు. ఇది ఓన్ గ్రామం అండి. అది పాలకొండ మండలం ఓన్ గ్రామం. పాలకొండ మండలమేనండి, ఇది ఓన్ గ్రామం అండి. ఈ రోడ్లు ఇంతవరకు ఎవరు పట్టించుకుని ఎవరు, అంతమంది ముసలోళ్ళు, కుర్రోళ్ళు, అదే చిన్నపిల్లలు చాలా మంది తిరుగుతున్నారు. నడక కూడా ఇబ్బంది అయిపోయింది. సరైన బస్సు సదుపాయం కూడా ఈ ఏరియాకి లేదండి. నడకే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే రోడ్ల పరిస్థితి ఇలా ఉంది. ఈ చివరి నుంచి ఆ చివరి ఇంతవరకు రోడ్లు ఏది వేయలేదండి. న్యాయం చేసి మెయిన్ డిప్యూటీ సీఎం గారు, మీరు పవన్ కళ్యాణ్ గారు, మీకు చెప్తానండి. మెయిన్ మీకు ఆల్రెడీ వీడియోస్ కూడా కొన్ని పెట్టానండి. దయచేసి మీరు న్యాయం చేస్తారని నాకు తెలుసు. నేను సోషల్ వర్క్ చేస్తాను. ప్రజలంటే పేద ప్రజలంటే నాకు ప్రాణం అండి. మీకెంతో ప్రాణం, నేనంతేనండి. అదే నేను పేదవాడిని అండి. నాకు డబ్బు శక్తి లేదు. నేనేది చేయాలని ప్రజలకు న్యాయం చేయాలన్నా నాకు నామినేటెడ్ పోస్ట్ ప్రజలకు ఏదో చేద్దాం పదవి ఉన్నా నేను చేయగలనండి. అధికారులు కూడా సరిగ్గా స్పందించరండి ఏ విషయం మీద. ఎంతమంది పేదలు తీసుకెళ్తుంటారు హాస్పిటల్, పేషెంట్ బాగోలేకపోయినా ఏ సమస్య వచ్చిన పేదలు ముందు ఉంటానండి నేను. మీకు ఆల్రెడీ వీడియోస్ పెట్టానండి. మీకు మీకు ట్విట్టర్ పెట్టానండి, అదే ఎక్స్లో పెట్టానండి. మీకు మెయిల్ కూడా పెట్టాను సార్. అలాగే లోకేష్ గారికి పెట్టాను, తర్వాత మోడీ గారికి కూడా పెట్టాను. పవన్ కళ్యాణ్ గారు, మీరు డిప్యూటీ సీఎం, మీరు పేదలు న్యాయం చేస్తారు నాకు తెలుసండి. అలాగే మీరన్నా, మీ ఫ్యామిలీ అన్నా, అలాగే మోడీ గారు అన్నా, తర్వాత ఏమో చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ అన్నా నాకు చాలా అభిమానం అండి, చాలా ఇష్టం. మీరు న్యాయం చేసి మాకు ఇవ్వండి. ఇదే రోడ్లే కాదండి, ప్రతి సమస్య మీ దృష్టిలో పెడతానండి. మెయిల్కి, తర్వాత మీ ఎక్స్లో కూడా పెడతానండి. మీరు న్యాయం చేసి ఏదో పేదలు కాపాడతారని మీ దృష్టిలో పెడతాను సార్. ఇదండి రోడ్డు పరిస్థితి. ఇంతవరకు ఇది ఎన్నాళ్ళు చాలా రోజులు అయిపోయిందండి. ఉట్టి రాలే సార్. ఇంతవరకు రోడ్డు ఏది వేయలేదండి. అయితే మీరు న్యాయం చేసి ఏదో మాకు ఇక్కడ పవర్ రోడ్ వేసి ప్రజలకి ఏదో కొంచెం న్యాయం చేయండి సార్. డిప్యూటీ సీఎం గారు, మీరు మెయిన్ అండి. మీరు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు అనేది మీ ప్రతి విషయం మీకు త్రూ నేను ఆల్రెడీ మీకు ఇచ్చేస్తాను సార్. నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు సార్. అది కూడా కట్టించి నాకు ఇస్తే కట్టుకోవడానికి స్థోమత కూడా లేదండి. ఆల్రెడీ చంద్రబాబు దృష్టిలో పెట్టిన న్యాయం జరగలేదు. నిన్ననే మన ఇతనికి పెట్టాను ట్విట్టర్లో, ఎక్స్లో, నారా లోకేష్ గారికి. దానికి స్పందన మన ఆఫీస్ కూడా వచ్చాను సార్, జనసేన ఆఫీస్కి విజయవాడ వచ్చాను. చంద్రబాబు నాయుడు పెట్టి వచ్చాను. చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టాను మాకు ఇల్లు లేదని. ఒక వికలాంగులు కూడా తీసుకొచ్చానండి. ప్రతి సమస్యకి వస్తున్నానండి. మన ఆఫీస్కి వచ్చాను సార్. ఈ రోడ్డు విషయంలో సార్, డిప్యూటీ సీఎం గారు రోడ్డు విషయంలో న్యాయం చేసి, ఇక ఈ చివరి నుంచి ఆ చివరి ఓన్ గ్రామం సార్ ఇది. మీరు న్యాయం చేసి మాకు అన్ని విధాలు సహకారం చేస్తారు. మీ మీద నమ్మకం సార్ నాకు. మీరన్నా మీ మన కూటమి ప్రభుత్వం. నేను మన పార్టీలో నేను మెంబర్ని సార్. ఒక కార్యకర్తనండి, సామాన్యుడిని. నాకు న్యాయం చేసి మరి ప్రజలు కాపాడి, నేను ప్రజల సమస్యలు ఎంతవరకు వెళ్ళిపోతాను సార్. నేను పేదవాడినండి. నాకు సరైన ఇల్లు కూడా లేదు సార్. నాకు ఇల్లు కట్టించి అది కూడా నాకు ఇవ్వండి. నాకు నామినేటెడ్ పోస్టు పాలకొండ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, లేకపోతే జిల్లా స్థాయిలో నాకు ఇచ్చిన, మండల స్థాయిలో ఇచ్చిన న్యాయం చేయండి. ప్రజల సమస్యల గురించేనండి, నా స్వార్థం గురించుకోరు. ఇది ఇది మీకు ఎక్స్ట్రా పెడతాను సార్. తర్వాత మీ మెయిల్ కూడా పెడతాను. న్యాయం చేసి రోడ్ల విషయంలో ప్రజల సమస్యల గురించి, తర్వాత నా ఇల్లు గురించి సార్. నేను కట్టించి స్తోమత లేదు, నా రూపాయి కూడా లేదు, పేదవాడినండి. ఆల్రెడీ ఫోటోలు కూడా పెట్టానండి మీకు కూడాను. నా ఇల్లు పరిస్థితి, ఇల్లు ఫోటోలు, పడిపోయిన ఇల్లుది. మా అమ్మగారు ముసలావిడండి, ఎప్పుడు చనిపోతే తెలియదు. మా అమ్మగారు నేను అన్ని విధాలు సాయం చేస్తానండి. ఆవిడ లేగలేని పరిస్థితులు ఉంది. మరి ఆవిడ నేను పెంచుకున్నాను సార్. అనిగా చనిపోయారు. ఇవన్నీ నా బాధలన్నీ మీకు లెటర్ ద్వారా పెట్టాను. తర్వాత మెయిల్ పెట్టాను. తర్వాత దీంట్లో కూడా పెట్టాను, ఎక్స్ట్రా పెట్టాను. మీరు న్యాయం చేసి మాకు ఆదుకోవాల్సిందిగా మరి పేదలని డిప్యూటీ సీఎం గారు, మీకు ఇది మీ పాదాభివందనం చేస్తానండి. మీకు, చంద్రబాబు నాయుడికి, మన మోడీ గారికి దయచేసి న్యాయం చేయండి సార్.